నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సార్ ఇప్పుడు మీతో మాట్లాడాలి సార్. మీ గురించి అయితే నాకు ముందుగానే తెలుసు, కాకపోతే పర్టికులర్గా ఎప్పుడైతే ఆ ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా మైక్ పట్టుకొని అది చెప్పారు డైలాగు, అమ్మా అని అనిపించేలా ఈ ఏనుగుల బలశాలి బలభీముడికి మనవణ్ణి, ఘటోత్కచుడికి కొడుకుని, బార్బరికుణ్ణి. అంత సౌండ్ ఉండాలంటే లెజెండ్స్ మనవడు ఆయన, భీముడు మనవడు, ఘటోత్కచుడి కొడుకు. సో అందుకే ఆ బేస్ పెట్టి చెప్పే, అంటే ఆ రీచ్ ఇవ్వాలని. గట్టిగానే రీచ్ అయింది. ఏంటి సార్ అసలు ఆ వాయిస్ కానీ ఒక్కసారిగా అలా అయిపోయేటప్పటికి ఏంటిది అని అనిపించేలా చేశారు. అండ్ మీరు కేవలం ఆ డైలాగ్తో సౌండింగే కాకుండా ఇన్ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన అవుట్పుట్తో కూడా సౌండింగ్ అనేది చేపిస్తున్నారు సార్. నేను కాన్ఫిడెన్స్ నాకు ముందు నుంచి ఉంది. ఎందుకు అని అంటే నేను కథ శుక్రవారం మార్నింగ్ తెలిసిపోతుంది నా టాలెంట్. అంటే వీడు కథ ప్రాపర్గా కూర్చోబెడతాడా, ఆడియన్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టగలుగుతాడా అనేది ఫ్రైడే మార్నింగ్ తెలుస్తుంది. బట్ బిఫోర్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నానంటే నా పక్కనే ఉన్నాడు రాక్షసుడు. నిజంగా రాక్షసుడు. ఓకే, ఎంత రాక్షసుడు అంటే పని రాక్షసుడు. నాకు కాన్ఫిడెన్స్ ఒక టీజర్ రోజున విజువల్ ట్రీట్ ఉంటుంది, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ లైటింగ్ అదిరిపోద్ది, ట్రైలర్ వదిలినా అదిరిపోద్ది. నాకు కాన్ఫిడెన్స్, ఫస్ట్ కాన్ఫిడెన్స్ నేను కథని రెడీ చేసుకున్నప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎలాగో ఉంది. బట్ అది ఫ్రైడే వరకు ఆగాలి. ఈ బిఫోర్ రిలీజ్ ప్రమోషన్స్కి మాత్రం వీళ్ళే సపోర్ట్. ఎవరు అని అంటే మా డిఓపి రమేష్ రెడ్డి, ఇన్ఫ్యూజన్ బ్యాండ్, ఆర్ఆర్ మ్యూజిక్ కానీ, ఇవే ఈ రెండు. అట్ ది సేమ్ టైం ట్రైలర్ కటింగ్, ఆ ట్రైలర్ కటింగ్ కానీ టీజర్ కటింగ్. ఫస్ట్ టీజర్ కట్ వచ్చేసి బాబ్జీ అని చేశారు, ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నారు, విశ్వంబర ఇవన్నీ చేస్తున్నారు టీజర్ కట్. ట్రైలర్ కట్ వచ్చేసి రీసెంట్గా కోర్టు హిట్ అండ్ ఇంకొక సినిమా ఏదో చేశాడు, సరిపోదా శనివారం, సూర్య. నాకు వీళ్ళందరి మీద కాన్ఫిడెన్స్, వీళ్ళు ఎరగొడతారు. అందుకే ఆ రోజు వాయిస్ అంత గట్టిగా వచ్చింది. అంటే సార్ మధ్య మనం చూస్తూ ఉంటాము ఏంటంటే ప్రమోషన్స్ టైంలో గట్టిగా సౌండ్ చేసేది, థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆ సౌండ్ అనేది కూడా అస్సలు కనిపించదు అనేది. మరి బార్బరిక్ విషయంలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నేను అదే చెప్తున్నాను కదా, నా కాన్ఫిడెన్స్ ఈ విజువల్తో పాటు ఫ్రైడేకి నేను చెప్తున్నాను, థియేటర్లో ఆడియన్ బయటకు వచ్చి సినిమా బాగాలేదు అనడానికి ఏం మాత్రం ఛాన్స్ ఉండదు. అలాంటి ఆ పరిస్థితి వస్తే నేనే ప్రెస్ మీట్ పెట్టి లెంపలు వేసుకుంటాను. పెద్ద మాట సార్, చాలా పెద్ద మాట. అవసరమైతే ఎవరైనా మెసేజ్ పెట్టమనండి ఎవరిని, ఆడియన్ని. లెంపలు కాదు, నువ్వు చెప్పించి కొట్టుకోవాలి, మాకు ఎక్స్పెక్టేషన్ పెంచావు, నీ చెప్పుతో నువ్వే కొట్టుకోవాలన్నా ఐఎమ్ రెడీ. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, నో డౌట్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఒక కొత్త తరహాలో ప్యాటర్న్లో వెళ్తుంది. ఒక ఆడపిల్ల ఉన్న తండ్రి తల్లి, ఒక ఆడపిల్ల ఉన్న తాత, ఆడపిల్ల ఉన్న నాయనమ్మ, పిన్ని, అత్త, ఎమోషన్ ఇది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. సో మనము జనరల్గా ఎవరైనా ఒక కత్తి పట్టుకుంటారు, ఒక గన్ను పట్టుకుంటారు, మనం ఎవరినైనా అటాక్ చేయడానికి కర్ర పట్టుకుంటారు, వాటెవర్. ఇది జస్ట్ నీ బ్రెయినే నీ ఆయుధం. దట్ ఈస్ ద త్రిబాణ. త్రిబాణ అంటే పూర్వం అస్త్ర ప్రయోగం ఎలా చేసేవాళ్ళంటే గడ్డి పరకు తీసుకొని మంత్రోచ్చారణ చేస్తే అదొక అస్త్రాన్నిగా మార్చుకొని అస్త్ర ప్రయోగం చేసేవాళ్ళు. అలాగే ఇది మనం ఏకాగ్రతతో కాన్సన్ట్రేట్గా మనం ఏది సాధించాలన్నా, లేదా వాట్ ఎవర్, నాకు ఒకటి మోసం చేసేవాడు ఆడి మీద రివెంజ్ తీర్చుకోవాలన్నా, లేదా నాకు ఒక టార్గెట్ ఉంది నేను సక్సెస్ అవ్వాలన్నా, ఏకాగ్రతతో మంత్రోచ్చారణ అది ఎలా ఉంటుందో మన మనసుకి మనం చెప్పుకోవాలి. చాలా ఇలా వెళ్దాం, ఇలా వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే ప్యాటర్న్లో ఈ ఫిల్మ్ ఉంటుంది. అస్త్రం, త్రిబాణ, మనం నేర్చుకున్న విద్య, వాట్ ఎవర్, పీజీ, డిగ్రీ, ఇదంతా మన విద్య. లేదా డిగ్రీ పీజీ లేదు, మీకు ఏం రాదు, చదువు రాదు, కానీ మీరు లోకంలో పరిస్థితుల మధ్య తిరుగుతారు, మీలో తెలియకుండా ఒక అస్త్రం డెవలప్ అవుతుంది, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో నాకు బార్బరీకుడికి ఆ త్రిబాణాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే దాంట్లో ఒక సైకాలజీ ఉంది.
దిశని నిర్దేశిస్తుంది, కల్పరేట్ని ఫిక్స్ చేస్తుంది, కల్పరేట్ని అంచం చేస్తుంది. ఈ 3 టార్గెట్స్ని మనం ఒకేసారి వెళ్ళి కత్తితో పడవడం కంటే చాలా ప్లాన్గా, చాలా జాగ్రత్తగా మనం కల్పరేట్ని అంతం చేయొచ్చు, చాలా జాగ్రత్తగా మన టార్గెట్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్లాన్ ఆఫ్ మెథడ్ని మోడర్న్ వరల్డ్కి కనెక్ట్ అయ్యేలా త్రిబాణాన్ని సంధించాం. థియేటర్లో ఖచ్చితంగా అప్లాజ్ వచ్చి తీరుద్ది. న్యూ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రొజెక్షన్ అండి. ఇంకా నేను స్క్రీన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, చూడాల్సిందే వెండి తెర మీద, నో డౌట్. అంటే మీరు ఇందాక అంత ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా, మరి దిస్ అనే వెరీ రేర్ ఫీట్ అండ్ చాలా డేరింగ్గా కూడా ఆ మాట అన్నారు. నేను ఇదే ఐ డ్రీమ్లో యా మీకు మెసేజ్ పెట్టినా నన్ను పిలవండి, చెప్పించి కొట్టుకోమంటున్నారండి, మరి ఏంటి మీరు వస్తారా అని అడగండి. జెన్యున్గా ప్రేక్షకుడు తాలూకా వాటిని ఏకీభవిస్తున్నారు, మాటకి ఏకీభవించి నేను నా చెప్తే నేను కొట్టుకుంటాను. అంత కాన్ఫిడెన్స్. సినిమా డిసప్పాయింట్ చేయదు. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్, ఇట్స్ డిఫరెంట్. మలయాళం లాంటి బ్యూటిఫుల్ కంటెంట్, తమిళ్ లాంటి ప్యూర్ న్యాచురల్ ఫిల్మ్, తెలుగు లాంటి ఫుల్లీ కమర్షియల్. త్రిబాణ ఇది కూడా ఎగ్జాక్ట్లీ సైకలాజికల్ థ్రిల్లర్స్. యా ఈ ఫిలిం నేను తను ఎప్పుడైతే నాకు నరేషన్ ఇచ్చారో సార్, దట్ టైం నేను ఐ ఫెల్ట్ వన్ థింగ్. ఒక నవల్ చదివితే ఆఫ్టర్ 10 pages 15 pages తర్వాత కొత్త చాప్టర్స్ వస్తుంటాయి, నవల్స్ కొత్త క్యారెక్టర్స్ వస్తుంటాయి, లేయర్స్ యాడింగ్ క్యారెక్టర్స్. మన ఎక్కడో ఒక చిన్న లూప్ ఉంటుంది, ఫస్ట్ 5th పేజ్లో చెప్పిన క్యారెక్టర్ ఏంటి ఇంకా కనబడతలేదని, బట్ ఇంట్రెస్టింగ్ ఈ క్యారెక్టర్ పట్టుకుని వెళ్తుంటాం. ఓకే. ఆ లేయరింగ్ లేని దగ్గర కట్ చేస్తే ఒక 28th పేజ్ 31st పేజీలో అవన్నీ లైన్ తీసుకొచ్చి పెడతారు. సో అలాంటి లేయరింగ్ ఉంటుంది దీనిలో. అంటే నేను రీసెంట్ టైంలో మనం మల్టిపుల్ లాంగ్వేజ్ తీసుకుంటే, మీన్ ఓపెన్గా మన ఇండియన్ ఆల్ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే వరల్డ్ ఫిలిం ఏదైనా కావచ్చు, థ్రిల్లర్స్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. రైట్. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి మనం కనెక్ట్. నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్ళాను, థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉంది, సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని, సినిమా చాలా బాగుంది సార్ అని అంటే కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, 2.5 ఏళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను. నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది, థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది, నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను. నేను ఎక్కడ మనస్తాపాన్ని చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. కాన్ఫిడెన్స్ తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా కూడా జనాలు రాలేదు భయ్య. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం. ఒక పని చేస్తా భయ్య, నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకో, ఒక తెలుగు ఆడియన్ గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ్య. తెలుగు ఆడియన్ కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకుని వస్తాను భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది. సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్య. మీరు సినిమాకే రాకపోతే బాగాలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు. ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను, నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను, నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలా భయ్య, ఉంటా బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.